తెలంగాణలో బీజేపీ చాలా వరకు పుంజుకుంది. ఇప్పుడు ఏపీలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది అని ఓ పక్క బీజేపీ అభిప్రాయపడుతున్న తరుణంలో, సరైన నాయకుడు ఏపీలో నుంచి లేరు అని వినపడుతున్న టైంలో యామిని గారిని ఎప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒక సీఎం క్యాండిడేట్‌గా చూడొచ్చు ఏపీకి. ఏకంగా సీఎమే. మరి ఇంకంతే. అసలు తగ్గేదే లేదా? తగ్గేదేలే ఆ! ఎక్కడ. ఏకంగా సీఎమే. అయిపోయింది. మీరు టీడీపీలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధి చేసేసారు. చాలా చూసేసారు. ఇంకా ఈ చిన్న చిన్న పోస్టులు ఎట్లా ఇస్తాం మీకు? చిన్నదిగా అండి. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త పోస్ట్ అనేది చాలా పెద్ద పోస్ట్. హ్మ్. అది పోస్ట్ కూడాను బాధ్యత అది. చాలా పెద్ద బాధ్యత ఏదైనా ఉందంటే ప్రధానమంత్రి మించి బాధ్యత కార్యకర్తది. ఎందుకంటే కార్యకర్తలు ప్రతీదీ లేనిదే పార్టీలు లేవు. కానీ మా దాంట్లో మా కార్యకర్తదే పెద్ద బాధ్యత. హ్మ్. ఎందుకు ఎవరు సస్పెండ్ చేయలేరు. బేసిక్‌గా ఎవరు అవును. సస్పెండ్ చేయలేరు, ఎవరు ఆపలేరు, ఏం ప్రోటోకాల్ అనరు. అంతే. కార్యకర్తకున్న పవర్స్ అన్‌లిమిటెడ్. హ్మ్. ప్లస్ అలానే అసలైనటువంటి పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి వద్దన్నా, అవునన్నా, ఓపికున్నా లేకపోయినా కార్యకర్తే తీసుకెళ్తాడు. నాయకులనుకోండి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. కానీ కార్యకర్త ఎప్పుడూ పార్టీ కోసం నిలబడతాడు. అటువంటి కార్యకర్తలాగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. 6 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో. రెండోది మీరన్నట్టుగా సీఎం అవ్వాలి అని చెప్పని ఏమో గుర్రం ఎగరవచ్చని భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇది కూడా చెప్తున్నా. హ్మ్. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఏదైనా సాధ్యం. అందుకే ఒక ట్రైబల్ మహిళని అసలు ఎక్కడో అంతరించిపోతున్నటువంటి ఒక ట్రైబల్ జాతికి చెందినటువంటి మహిళని, అత్యంత సాధారణ మహిళని ఈ రోజున రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ. అలాగే మీకు తెలుసుగా ఛాయ్ అమ్ముకునేటువంటి వారు ఈ రోజున ప్రపంచ నేత అయిపోయారు నరేంద్ర మోదీ గారు. హ్మ్. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూడండి. అసలు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చేటప్పుడైతే సఫాయి కర్మచారి. రోడ్లు ఊడ్చే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. సైకిల్ తొక్కుకొని పంపు నీళ్ళు ఈ రోజుకి తాగేటటువంటి వాళ్ళని ఎంపీలని చేసింది భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రులు నిజంగానే అలాంటిది ఉందనుకోండి, నేను సేవ చేస్తూ పోతే ఏదో ఒక రోజు అమ్మవారి అనుగ్రహంతో పార్టీ పెద్దలకు నచ్చితే ఆమెని సీఎం అయినా ఆశ్చర్యం లేదు. ఇది 2029కి వేరే పార్టీలో ఉంటే నేను చెప్పలేను. అదే. అంటే నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. ఇది అదే. వేరే పార్టీ ఉంటే ఒక సాధారణ కార్యకర్త యామిని లాంటిది సీఎం అవ్వడం అనేది కష్టమేమో. కానీ భారతీయ జనతా పార్టీలో ఉంటే 20 ఏళ్లకు, 30 ఏళ్లకు, 200 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 2029లో అట్‌లీస్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగానైనా మిమ్మల్ని చూడొచ్చు మేము. చెప్తున్నా 2029 అయినా, 2229 అయినా సరే, నాలాంటి కార్యకర్త ఒక సాధారణ హ్మ్. కార్యకర్త అయితే అయ్యే ఛాన్స్ బీజేపీలో మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొకటి యామిని గారు యామిని పాలిటిక్స్‌కొచ్చిన తర్వాత చాలా ఎక్కువ సంపాదించుకున్నారంట. చాలా ఆస్తులున్నాయంట. మరే నిజమే అందరూ అదే అనుకుంటున్నారు. అప్పులు తీర్చలేక అంటే అష్ట సాధారణంగా అష్ట కష్టాలు పడుతున్నాం. అంటే ఇప్పుడు సాధారణంగా మనం పొలిటికల్‌గా ఉన్న లీడర్స్‌ని చూస్తున్నాం అనుకోండి మంత్రుల్ని. వాళ్ళు కట్టుకునే చీరలు, వాళ్ళేసుకునే నగలు అబ్బా! ఏమన్నా కాస్ట్‌లీ డైమండ్స్ అన్నీ వేస్తున్నారుగా. సో, మేము ఇప్పుడు యామిని గారిని చూస్తుంటుంటే ఎలా? ఇవేమి డైమండ్స్ కాదండి. ఇవి మామూలు పిచ్చివే. లేదు. నాది అందరూ చూస్తున్నటువంటి సాదాసీదా ఉన్నటువంటి జీవితము. హ్మ్. ఏదో మాకున్నటువంటివి చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అది పాలిటిక్స్‌లో రావడానికి ముందు నుంచి గూడా ఉన్నవి. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానివ్వండి, ఫార్మాది గాని. అదే మా జీవనానికి ఆధారము. రాజకీయాల్లోకొచ్చి పెట్టిందే ఉంది గానీ, ఇంతవరకు తీసుకునే ఆలోచన గూడా లేదు. బేసిక్‌గా ఏంటంటే, రాజకీయాలు నేను అంటే అందరికీ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. సేవ కోసమే అనుకున్నాను. దట్టు భరతమాత సేవ అనుకున్నప్పుడు ఉంటే మేమంటాం గదా! తనువు, మనం ధనం రూపంలో ఏదైనా సరే అన్ని భరతమాతకి ఇస్తాం. హ్మ్. ఇవ్వాలి బిడ్డల్లాగా. ఆ ఇదితోటి ఇవ్వడం తప్పితే ఇప్పుడు తీసుకునేటటువంటి ఇది లేదు. సాధారణ జీవితంగా ఉంది. ఐయామ్ హ్యాపీ. కాతే మీరన్నట్టు నేను సంపాదించుకున్నా. చాలా సంపాదించుకున్నదేంటంటే, కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి ఒక నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్నా. అది నాకు చాలు. ఇప్పుడు బీజేపీలో పవన్ కళ్యాణ్ గారిని చూసేసరికి చాలా క్వెషన్స్ చాలా మందిలో ఉంటాయి. నేను ఒక్క వన్ వర్డ్‌లో అడుగుతా మిమ్మల్ని. మొన్నటి వరకు చెగువేరా స్ఫూర్తి అన్నారు. అన్ని మతాలు నావే. నేను నా సామాజిక వర్గం కొరకు కూడా నేను నిలబడట్లేదు. అందరి కోసం అని అన్నారు. ఆహ్, ఎవరైతే రైతులు చనిపోయారో వాళ్ళ ఇంటికెళ్లారు. మట్టి నేల మీద కూర్చొని అన్నం తిన్నారు. ఇన్ని చూసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇలా మారిపోయి సనాతన ధర్మం అంటూ భుజానికి ఎత్తుకున్నారు. మోదీ గారి దగ్గర ఒకలాంటి పవర్ ఏదో ఉంటది. అది ఎవరినైనా లాగేసుకోగలరు. అలానే పవన్ కళ్యాణ్ గారిని కూడా లాగేసుకున్నారు అని రకరకాలవి వింటున్నాం. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే మొన్నటి వరకు ఈ హిందూయిజం దీని గురించి కాస్త అగైనెస్ట్ అని కాదు. ఆ వైపు లేని మనిషి ఇప్పుడు సనాతన ధర్మం అంటూ మాట్లాడి దాన్ని నమ్మేలాగా ఉందంటారా? మార్పు ప్రతి మనిషిలో ఎక్కడో ఒక చోట మొదలవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు మొదలవుతుంది. నిజంగా మోదీ గారు మార్చేసారా?
మోదీ గారు మార్చాలి అనే అవసరం కూడా లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారేమో చిన్న పిల్లాడు కాదు. హ్మ్. ఆయన ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి అధ్యక్షులు బేసిక్‌గా. అండ్ సినీ రంగంలో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నవారు. ఆయనకు ప్రపంచమంతా తెలుసు వారికి. వారేం చిన్న పిల్లలు కాదు ఎవరు కూడా. ఒకరిని బలవంతంగా మార్చడానికి. ఇక్కడేంటంటే మీరిందాక అన్నారు గదా! సనాతన ధర్మంలోనే ఉందది. ఆ మార్పు, ఆ స్వీట్‌నెస్, ఆ గొప్పతనం ఇందాక చెప్పినట్టు యోగ భూమి, కర్మ భూమి, జ్ఞాన భూమి అని ఎవరైతే తెలుసుకుంటామో వేద భూమి అనేసి, ఆ తెలుసుకున్నప్పుడు ఆహ్, దానిలోంచి బయటికి ఎవరు రాలేరు. దానిలోకే వెళ్ళిపోతారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటారు ఒక మాట. "ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాయి దగ్గర మనం చెవి పెడితే, ఆ ప్రతి రాయి కూడా భారత్ మాతాకి జై అంటుంది." భారత్ మాత ఎవరండి? సాక్షాత్తు భారతి. అంటే సరస్వతి భారతి. అలాంటి భూదేవి. అంటే మనం చెవి పెడితే అలా వినిపిస్తుంది. గంగ, ఈ ప్రవహించే గంగ ఏదైతే ఉంటుందో, అది ఎప్పుడు సనాతన ధర్మం గురించే మాట్లాడుతుందనంటారు. అది నిజము కూడా వాస్తవం. ఈ ప్రకృతి ఎటు చూసినా కొంచెం పొరలు తీసుకొని చూస్తే ప్రకృతి మొత్తం కూడా మనకు ఆ ధర్మం కనపడుతుంది. అది మనకి ఫీల్ అయిన రోజు మనంతట మనము ఆటోమేటిక్‌గా దానిలోకి వెళ్ళిపోతాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా జరిగింది అదే అయ్యుండొచ్చు అనుకుంటున్నా నేను. హ్మ్. ఎందుకంటే వారు అంతకుముందు ఇంతలాగా సనాతన ధర్మంతో అసోసియేట్ అయ్యి ఉండకపోవచ్చు. వారు పెరిగిన వాతావరణం కానీ, వారున్నటువంటి రంగం కానీ ఏదైనా సరే. కానీ ఎప్పుడైతే దీనిలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం యొక్క విశిష్టత బికాజ్ దిస్ ఇస్ ద సోల్ ఆఫ్ భారత్. ఈ రోజు కాదు, ఈ సంవత్సరం కాదు, 1000 సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాల నుంచి భారతదేశపు అఖండ భారత్. హ్మ్. ఈరోజు చూసే భారత్ కూడా కాదు. అఖండ భారత్ యొక్క ఆత్మ యుగయుగాలుగా సనాతన ధర్మం. హిందూ ధర్మం కూడా సనాతన ధర్మం. ఆ ధర్మంలో మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే రాయి అయినా సరే, రప్పైనా, చెట్టైనా, పుట్టైనా, నాగైనా, అదే పామైనా, మనిషైనా సరే అందరిలోనూ ఏకాత్మత భావం అంటే ఈశ్వర భావమే ఉంటుంది. అలాగని అది చెప్పింది సనాతన ధర్మమే. అది ఆలోచన చేసుకున్న రోజు ఇన్ని గొడవలు ఇవేమి ఉండవు. యాహ్! ఎనీవేస్ అది పవన్ కళ్యాణ్ గారికి అర్థమైనట్టుంది. కాబట్టి వారు ఈ విధంగా మారుతున్నారు. మంచిదే కదా! హ్మ్. తప్పు దారి ఏమి కాదు. వారింకా ఆయన తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్తున్నారు. ప్లస్ ఆయన ఈ రోజున ఏదైతే మంచి ధర్మం అనుకుంటున్నారో దాన్ని రక్షించాలని తాపత్రయపడుతున్నారు.